వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ న్యాయపరమైనటువంటి ఉత్కంఠ ఒకటి పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హైకోర్టు గతంలో మంజూరు చేసినటువంటి మధ్యంతర బెయిల్ మీద కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు విచారణ జరపబోతోంది. కేసు నేపథ్యాన్ని చూస్తే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అవకతవకలు జరిగిపోయాయని ఆరోపిస్తూ 2022 సంవత్సరంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా సుదీర్ఘ ఫిర్యాదును సమర్పించారు. 50 పేజీల నివేదికలో అలైన్మెంట్ ఏంటి, దాని మార్పులేంటి, భూ వ్యవహారాలు, పరిపాలనా నిర్ణయాలు వీటన్నిటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా చంద్రబాబు నాయుడు A1 ముద్దాయిగా నమోదు చేసి రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసిందనేది అందరికీ తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించారు. దాని మీద బెయిల్ వచ్చింది. బెయిల్ మంజూరులో హైకోర్టు స్పష్టమైన షరతులు కూడా విధించింది. విచారణ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని కఠిన నిబంధనను పేర్కొంది. మరి ఇప్పుడు కొత్త ఆరోపణలు చూస్తే ఇప్పుడు మరో మలుపు కనిపిస్తుంది అంటున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఏమంటున్నారు తెలుసా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన అధికార బలంతో సిఐడి విచారణని ప్రభావితం చేశారని తాజా పిటిషన్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వాదన. విచారణ దిశను మార్చేలా చర్యలు తీసుకున్నారని, ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని తనకి అనుకూలంగా మలిచారని, ఈ చర్యలు హైకోర్టు విధించినటువంటి షరతులకు విరుద్ధమని వాదిస్తూ మధ్యంతర బెయిల్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పి ఆయన కోరారు. ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ గారు దీని మీద వాదనలు వినిపిస్తున్నారు. బెయిల్ షరతుల ఉల్లంఘన, విచారణ నిష్పక్షపాతత, పరిపాలనాధికారాల పరిమితుల మీద ప్రధానంగా ఈ వాదనలు ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. అత్యంత చర్చనీయంగా మారినటువంటి అంశం సిఐడి పర్యవేక్షణ. 2021 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఏపీ సిఐడికి ఐజీకి సూపర్వైజింగ్ అధికారి ముఖ్యమంత్రి. మరి ఈ నిబంధన నేపథ్యంలో A1 ముద్దాయిగా ఉన్న వ్యక్తే దర్యాప్తు సంస్థను పర్యవేక్షిస్తే విచారణ నిష్పక్షపాతంగా సాగుతుందా అని వీళ్ళు మాట్లాడుకునేటువంటి అంశం. అయితే దీంట్లో జోక్ ఏంటంటే హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, న్యాయపరంగా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుందా, బెయిల్ కొనసాగుతుందా, రద్దవుతుందా, ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు ఇక్కడ అసలు పాయింట్ చూడాల్సింది ఏంటంటే సాక్ష్యాలు లేనందున ఎందుకు మూసివేయకూడదో వివరణ ఇవ్వాలి అని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సిఐడి వాళ్ళు నోటీసు పంపించాం. ఇందులో సాక్ష్యాధారాలు ఏవి? అలైన్మెంట్ మారిపోయింది, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేశారు కావాలని, అందువల్ల ఇదిగో ఇంతమంది బాధితులు ఉన్నారు అని. ఒక్క బాధితుడైనా నా స్థలం పోయింది, నన్ను అక్రమంగా నా స్థలాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు, బలవంతంగా తీసేసుకున్నారు, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో నాది మొత్తం పోగొట్టుకున్నాను అనేటువంటి ఒక్క రైతు లేదు, ఒక్క మనిషి ఎవరన్నా వచ్చి ఇచ్చారా? అక్కడ లేదు. ఇదంతా కూడా 50 పేజీల్లో ఆయన కార్యకర్తలు, ఇంకొకళ్ళ పేర్లు ఇవన్నీ కూడా ఎక్కించేసి, అక్కడ లేనటువంటి వాళ్ళని కూడా ఎక్కించేసి కేసు పెట్టేశారు. ఇంకేముంది, రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా ఆ రోజునటువంటి సిఐడి బాసులు అందరూ కలిసి కేసు నమోదు చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు మిగతా అన్ని కేసుల్లో కూడా A1గా చంద్రబాబు నాయుడిని పెట్టేశారు. ఇప్పుడు సిఐడి వాళ్ళకి మరి ఆధారాలు ఇవ్వాలి కదా. ఎక్కడున్నాయి ఆధారాలు? రామకృష్ణారెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈయనే బాధితుట్ట పాపం. మరి ఈయన స్థలం ఎంత పోయిందో, బలవంతంగా ఏ విధంగా లాక్కుందో కోర్టుకు అదన్నా చెప్పారా? లేదు. పోనీ వాదించేటువంటి జడ శ్రవణ్ కుమార్ గారి కన్నా చెప్పారా అంటే సరే, అది రాజకీయ పాత్ర అవన్నీ కూడా అందరికీ తెలిసిందే, కొత్తగా మాట్లాడక్కర్లేదు. సో ఇప్పుడు ఇదేమి కోర్టులో ఉత్కంఠ ఇంకోటి ఏమీ లేదు. అసలు ఇంకా నిర్మాణం కూడా చేపట్టినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లో అలైన్మెంటే మార్చేశారు. ఎక్కడ చూపించండి, ఏ అలైన్మెంట్ మార్చారు, ఏం చేశారు, అది చూపిస్తే సరిపోతుంది కదా. దేని పరంగా మార్చారు అనేది. ఇంకా నిర్మాణం కూడా కాలేదు కదా, దానికి పర్యావరణ అనుమతులు ఇవన్నీ కూడా రావాలి కదా రోడ్ నిర్మాణానికి. ఇవన్నీ పట్టించుకోకుండా కేసు వేసేసాం, మా ఇష్టం. ఇప్పుడు వాదించేది జడ శ్రవణ్ కుమార్ గారు. ఇంకేం జరగబోతుంది? ఆళ్ల రామకృష్ణారెడ్డికి మాత్రం ముందు చాలా గట్టిగా సిఐడి వాళ్ళు షాక్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏకంగా ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రైతుల భూముల్ని అక్రమంగా లాక్కుంటున్నారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారు, ఒక్కళ్ళన్నా వ్యతిరేకంగా దానికి సాక్ష్యం చెప్పారా? చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఆ రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇలా వేస్తున్నారు, దాంట్లో మా ఎస్సీలకి సంబంధించిందే మొత్తం అంతా పోతుందని సాక్ష్యం ఎవరిని ఇచ్చారా? దానికి ఆధారాలు, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏదీ లేదు. కేసు వేసారు. ఇందాక అనుకున్నట్టుగా తలుచుకుంటే కొదవేం లేదు కదా, అలాగే అయిపోయింది. ఇప్పుడు ఈ సాక్ష్యాలు ఇవన్నీ అడిగేసరికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. రేపు కోర్టుకి వెళ్ళి ఏం చెప్తారు? ఇలా మార్చేశారు అంటారు. కోర్టు కూడా ఇదే అడుగుతుంది, డూ యూ హ్యావ్ ఎవిడెన్స్? వేర్ ఆర్ ద విట్నెస్ ఎక్కడా? సాక్షులు ఎక్కడున్నారు?
దీంట్లో అన్యాయం అయిపోయినటువంటి ఆ ఎస్సీలు ఎక్కడున్నారు, వాళ్ళ ఆస్తులు ఎక్కడ, వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడున్నాయి, దాని డాక్యుమెంటేషన్ ఏంటి, మ్యాపింగ్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు. తీసుకెళ్ళడానికి వీళ్ళ దగ్గర ఉంటేగా కేసు కొట్టేస్తారు. మరి అప్పుడు సిఐడి వాళ్ళు అడిగినటువంటి పాయింటేగా, సాక్ష్యాలు లేనందున కేసును ఎందుకు మూసివేయకూడదో వివరణ ఇవ్వాలి అని. సో ఈయన వివరణ ఇవ్వడు, కోర్టుకి వెళ్తాడు. రేపన్న రోజు ఆ వివరణ మీరు ఇవ్వాలి కదా సిఐడికి అంటుంది. ఈయన వస్తాడు, నా దగ్గర ఆధారాలు లేవు అంటాడు, కేసు కొట్టేస్తారు. అందులో ఏముంది? అసలు నిర్మాణమే జరగనటువంటి దాంట్లో అలైన్మెంట్ అయిపోయింది, ఎస్ఐలకు అన్యాయం జరిగిపోయింది, చంద్రబాబు జేబులు నిండిపోయాయి అన్నటువంటి ఆరోపణలు మాత్రమే చేస్తే దాని కేసు అనాలా అని చెప్పి మిగతా వాళ్ళ వాదన. ఇంకా ఏం చెప్పాలి చూద్దాం, కోర్టులో ఏం చెప్తారు వీళ్ళకి కోర్టు ఏం చెప్తుంది అనేది వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.